Hi, hello, this is Sitaram Reddy. Sitaram Reddy Bioscience యాప్ మనకు బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ ముఖ్యంగా తెలియజేయనగా మనకు తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది విజ్ఞప్తుల మేరకు ఇంగ్లీష్ మీడియం కూడా టెస్ట్ సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేయండి సార్ అని చాలామంది ఫోన్లు చేయడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనం ముఖ్యంగా ఆ టెస్ట్ సిరీస్లో భాగంగా తీసుకున్నట్టయితే ఇక్కడ జువాలజీ ఇంటర్ సిలబస్ తెలుగు యాజ్ పర్ తెలుగు అకాడమీ అండి. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యాజ్ పర్ తెలుగు అకాడమీ ప్రకారం చాప్టర్ వైజ్గా లైన్ టు లైన్గా ప్రతి చాప్టర్లో మనకు 2, 3 లేదా 4 టెస్టులు అనేటువంటివి మనకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ టెస్ట్లో ఒక్కొక్క టెస్ట్లో మనం తీసుకుంటే 50 క్వశ్చన్స్ వరకు ఉండడం అనేటువంటి జరుగుతుందండి. మనకు ఇంటర్ జువాలజీ సిలబస్లో తీసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఒక్కొక్క చాప్టర్లో మనకు 4 టెస్ట్ సిరీస్లు అనేటువంటి ఉంటాయి. లేదా కొన్నిట్లలో పెద్ద చాప్టర్లో అయితే 6 ఉంటాయి, కొన్ని చిన్న చాప్టర్లో అయితే 2, 3 అనేటువంటి మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ప్రతి లైన్ టు లైన్ బిట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అని. అదేవిధంగా జువాలజీ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే బాటనీ అండి. బాటనీ ఇంటర్ సిలబస్ యాజ్ పర్ తెలుగు అకాడమీ ప్రకారం ప్రతి చాప్టర్ వైజ్గా మనకు బిట్లు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అని. అదేవిధంగా బాటనీ తర్వాత మనకు నెక్స్ట్ తీసుకున్నట్టయితే 6th to 10th స్కూల్ సిలబస్, అది ఓల్డ్ సిలబస్ అయినా కానివ్వండి. అదేవిధంగా 10th అయితేనే ఓల్డ్ సిలబస్, 6th to 9th అయితేనే న్యూ సిలబస్ ప్రకారం అనేటువంటిది మనకు చాప్టర్ వైజ్గా బిట్లు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అని. 6th to 10th స్కూల్ సిలబస్ ప్రకారం తీసుకున్నట్టయితే అంటే చాప్టర్ వైజ్గా ప్రతి బిట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనిలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాము అంటే ఇక్కడ జనరల్గా అన్ని యాప్ లాగా మన యాప్ కాకుండా మనకు మెయిన్గా ఒక క్వశ్చన్లో ఒక 4 నుండి 5 క్వశ్చన్స్ అనేటువంటి 1 నుంచి 5 లేదా 4 క్వశ్చన్లు అనేటువంటి మన కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానివ్వండి, అసెర్షన్ రీజన్ టైప్లో కానివ్వండి, పైవాన్లో సరి అయినది ఏంది, సరి కానిది ఏంది, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి మీకు టెస్ట్ సిరీస్లో మనకు అందించడం జరుగుతుంది అండి. దీనివల్ల మనకి స్టేట్లో తీసుకున్నట్టయితే ఎక్కడా లేని విధంగా చాప్టర్ వైజ్గా మనకు ఇంపార్టెంట్ ప్లస్ లైన్ టు లైన్ చాప్టర్ వైజ్ మనకు 6th నుంచి ఇంటర్ సిలబస్ వరకు అది ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో కానీ మనకు టెస్ట్ సిరీస్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మనకు ఈ యొక్క సీతారాం రెడ్డి బయోసైన్స్ యాప్ తీసుకున్నట్టయితే 40 మార్కులకి 40 మార్కులు వచ్చే విధంగా తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే మీరు దీన్ని సాధన చేస్తే 40 తెచ్చుకోవచ్చు, మరి సాధన చేయకపోతే 40 కాదు 30 కూడా తెచ్చుకోలేరు అన్నట్టు. అంటే ప్రతి టెస్ట్ సిరీస్ రాస్తున్నారు అంటే ఒక డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నట్టే అనుకోవాలి అన్నట్టు. అంటే దీన్ని చేయడం వల్ల మనకు అంటే ఆ టెస్ట్లో రాసినప్పుడు మనకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినవి, ఇవి అనేటువంటి దానివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చిన దానికంటే మనకు వచ్చిన మార్కులు ఏవైతే తప్పు చేస్తున్నామో అవే ఎక్కువ గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీరు సద్వినియోగం చేసుకొని మనకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జాబ్ కొట్టుతారని మీరు ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకు ఈ టెస్ట్ సిరీస్ బయోసైన్స్ సీతారాం రెడ్డి యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్లో పోయి మనకు అదేవిధంగా యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయండి. అంటే టోటల్గా కాకుండా కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఇంకా టెస్ట్ మనకు బిట్ బ్యాంక్స్ అనేటువంటి 8000 బిట్లు అనేటువంటి పీడిఎఫ్ రూపంలో మనకు ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో కూడా అది కొనుక్కున్నట్టయితే దాంట్లో కూడా 8000 బిట్లు అనేటువంటి కూడా ఉండడం జరిగింది. లేదా కొంతమంది బుక్స్ కావాలన్నా కూడా బుక్స్ అనేటువంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సరే, మీకు ముఖ్యంగా మాత్రం ఈ టెస్ట్ సిరీస్ బాటనీ, జువాలజీ 6th to 10th క్లాస్ టెస్ట్ సిరీస్ అనేటువంటి మీరు దీన్ని వినియోగం చేసుకుంటే మాత్రం కంపల్సరీ రేపు వచ్చేటువంటి డిఎస్సిలో మన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయంటే 100% జాబ్ కొట్టవచ్చు అనేటువంటిది మీకు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ని ఎవరైతే మీకు సద్వినియోగం చేసుకుంటారు, అమౌంట్ అనేటువంటి ముఖ్యంగా 499 అంటే పెద్ద అమౌంట్ కూడా కాదు. మీకు బాటనీ సపరేట్గా, జువాల్ సపరేట్గా, 6 to 10 సపరేట్గా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది.
ఇదంతా కాకుండా ఈ టెస్ట్ సిరీస్ చేసిన తర్వాత ఇంకా కావాలనుకుంటే బిడ్ బ్యాంక్ అనేటువంటి 8,000 బిడ్ బ్యాంక్ అనేటువంటి పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందించడం జరిగింది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు దాన్ని పర్చేజ్ చేసుకుంటే దానిలో కూడా మనకి 8,000 బిట్లు ఉంటాయి. అక్కడ ఉన్న బిట్లు కాకుండా ఇక్కడ కూడా ఇంకా చాలా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా తీసుకున్నట్టయితే నా నంబర్కి కాల్ చేయండి. మరి మీకు నెంబర్ కూడా దాని కింద ఉండడం జరుగుతుంది. బైఎస్ఎన్ సీతారామరెడ్డి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదా దానికి సంబంధించి అమౌంట్ గురించి సంబంధించి అయినా, లేదా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు అండి. ఎందుకంటే ఇది మీ జీవితం అండి. కాబట్టి మనకు 100%గా జాబ్ రావాలి అనుకున్న వాళ్ళకు మాత్రం ఇక్కడ 100% నా సహాయ సహకారాలు ఉంటాయి. ఈ యొక్క సలహాలు సూచనలు తీసుకుని మీరు ఫ్యూచర్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ యాస్పిరెంట్గా ఒక ఉద్యోగినిగా మీ యొక్క జాబ్లో చేరాలని దీన్ని వినియోగించుకొని మీరు సదాసేవ మీ యొక్క మీ యొక్క ఫ్యూచర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది.